ధన్యవాదాలు. నేను మీ శ్రీవల్లి. లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లకు స్వాగతం. లోటస్ అగ్రో ఫార్మింగ్ మీ చిన్న పెట్టుబడి కోట్లు గుర్తిస్తుంది. ముందుగా తలకే వార్తలు చూద్దాం. అంటే ఇంకా వార్తలకు పోదాం. పెట్రోల్ పోసిన ప్రేమికుడు, చెంపపోంటి కొట్టిన స్థానికుడు. ఇలా ఊళ్ళే పెట్టొద్దంట డంపింగ్ యార్డ్లు. బర్లతో చేసిర్రు నిరసనలు. మాట తప్పిన సర్కార్ అమలు చేయాలంట బరాబర్. పొట్టు పొట్టు కొట్టిండు పోలీసు, న్యాయం చేయాలంట పెద్ద ఆఫీసరు. ఏం లవ్ స్టోరీలు పాడైనారా నాయన. అది లవ్వా లేకపోతే కొవ్వా అర్థమైతలేదు. ప్రేమించిన కష్టమే, ప్రేమించకపోయినా కష్టమే ఈ కాలముల్లా. ఇక చాలా విచిత్రంగా ఉంటున్నాయి వీళ్ళ లవ్ స్టోరీలు. చాలా చిన్న గొడవ అయితే చాలు సంపాలే లేకపోతే చచ్చిపోవాలి అన్నట్టున్నది అంతటా. ఇగో గట్నే గీడ కూడా అయిందుల్లా. ఏం దొరికేనా చూడుర్రి. ఆయనతో చూసి ఓలి పండుగ ఇప్పుడే వచ్చింది అనుకున్నారు. అవి రంగునీళ్ళు కాదు అన్న పెట్రోల్ గుప్తున్నాడు అక్క మీద. అగో చూడురు ఎట్లా గుప్తున్నాడు. అక్క కూడా ఏమంటలేదు, సప్పుడు కాకుండా ఆన్నే ఉన్నది. అక్కడిక్కడ తిరుగుతున్నది గాని వాయ గుప్పకరా అయ్యా అని చెప్పి చెంప మీద దెబ్బ కూడా కొడతలేదు. మరి పక్కన ఇంకో అక్కున్నది కానీ ఆమె కూడా ఏమంటలేదు. ఏదో మంచినీళ్ళు గుప్పినట్టు గుప్తున్నాడు. అక్కడిక్కడ వాకింగ్ చేసుడే సరిపోయింది తప్ప ఎందుకు గుప్తున్నావురా అవులే అని చెప్పేసి చెంప మీద పట్టును ఒకటి వీక్నుంటే బాగుండు. ఏమైంది, ఇద్దరు అక్కోళ్ళు ఉన్నారు. తుప్పలు వాటి వంగబెట్టి గప్ప గప్ప గుద్దితే మంచిగుండు. అగో పార్క్ లో మార్నింగ్ జాగింగ్ చేసినట్టు ఎట్లా తిరుగుతున్నారు అక్కడిక్కడ. అన్నీ చెప్తుండే కానీ అసలు గా పెట్రోల్ ఎందుకు వస్తుండ ఆ పిల్ల మీద అని చెప్తలేడు అనుకుంటురా. గాడికే వస్తున్నా. ఇక కనుక్కుంటే ఏమున్నదంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారంట. ఆడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అయితే చెప్పిర్రు. మరి ఇద్దరి మధ్యలో ఏం లొల్లి అయిందో తెలియదు కానీ రంగు నీళ్లు గుప్పినట్టు ఓలీ రోజు పెట్రోల్ అయితే మంచిగానే గుప్తున్నాడు అక్క మీద. అక్క కూడా మంచి అక్కడికనే తిరుగుతుంది. చెంపకెట్ 2 పెట్టి వీకక. ఏం లవ్ స్టోరీలు పాడైనో ఏమో ఈ కాలంలో అయితే. లవ్ అంటారు, బెదిరిస్తారు, సంపుతారు, లేకపోతే సస్తారు. ఏడ చూసినా ఇవే పాడైనాయి అన్ని. అసలు అది లవ్వే కాదు, ఒంటి నిండా కొవ్వయి అట్లా వేస్తుర్రు. ఇక ఆడపిల్ల మీద పెట్రోల్ పోసుకుంటుంటే నడి రోడ్డు మీద ఎవరన్నా చూసుకుంటుంటారా? గట్లనే ఒక అన్న చూసిండు. ఏందిరా బాయ్ నీ లొల్లి అని చెప్పి చెంపకెట్టి నెత్తికెట్టి పట్ట 2 వీకిండు. నడురాయి నుంచి అన్నాడు. గిసోటి అన్నోళ్ళు ఉంటే సలాం కొట్టొచ్చు మంచిగా. అయినా కూడా మన పెట్రోల్ లీడర్ ఏం తగ్గుతలేడు, తగ్గేదే లేదన్నట్టు. అసలు నువ్వెవరు నన్ను కొట్టడానికి, నీకే అధికారం ఉన్నది, నువ్వెవరయ్యా అంటున్నాడు. ఎవరైతే ఉన్నది ఆడిపిల్ల మీద నడి రోడ్డు మీద గట్ల పెట్రోల్ పోస్తే ఎవడైనా చూసుకుంటా కూసుటాడా? అందుకే 2 పెట్టిండు కొడుకుని. ఈ పని చేసినందుకైతే అన్నకు మంచిగానే సలాం కొట్టాలి. మళ్ళా కూడా వెనక్కి తాగకుండా పోరి దగ్గరికి వచ్చి నాతో మాట్లాడాలి అని చెప్పేసి ఏమో మాట్లాడుతున్నాడు. మరి ఏం లొల్లైందో ఏం మాట్లాడాలో ఏమో. ఏం లవ్వులరా నాయన. అమ్మ నాయన మంచిగా పైసలు ఇచ్చి చదువుకోరు బిడ్డ, జాబులు తెచ్చుకోర్రి అంటే ఇసోంటి తిక్క పనులు అయితే చేస్తుర్రు. ఇప్పుడున్న పోరగాలు మొత్తం గిట్లనే పడారు. కొంతమంది చంపుతాం లేదంటే సస్తాం ప్రేమ కోసం. గట్లా చంపితే గది ప్రేమ ఎందుకు అవుతుంది? ఎప్పుడు తెలుసుకుంటారో ఏమో ఈ పోరగాళ్ళు అయితే. చిన్న ఎలక చచ్చినా కూడా వాసన వస్తుంది, షీ కంపు అని అంటాం. ఊరంతా కంపు వాసన వస్తుందంటే ఊకుంటావా చెప్పుర్రి. ఇగో గట్నే గీ ఊళ్ళే డంపింగ్ యార్డ్ పెడతామని ఊరోళ్లకు గవర్నమెంట్ వాళ్ళు చెప్తే మరి గా ఊరోళ్ళు సై అన్నారో నై అన్నారో ఓ పారు చూసేద్దాం పార్రి. వారెవ్వా గీ సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లపల్లి ప్యారానగర్ ఊరోళ్లకు ఏం చెల్ల ఐడియాలు వస్తున్నాయో గానీ ఇగో మొత్తం బర్లను గొడ్లను అన్నిటిని తోలి దాని మీద మాకు డంపింగ్ ఆడొద్దు, మా కడుపు కొట్టొద్దు అని చెప్పేసి బర్లను దునపోతులను కూడా గుంజిరు నిరసనలకి. అగో నల్లగున్న బర్లకు తెల్ల రంగు తీసుకొని డంపింగ్ యార్డు మాకొద్దు, మా కడుపు కొట్టొద్దు అని చెప్పేసి బర్లకు రాసి బర్లను అటు ఇటు తిప్పుతున్నారు.
మనుషులు చెప్తే ఎట్లాగింటలేరు, గీ నోరు లేని మూగజీవాలు చెప్తే నన్ను ఇంటర్ అనుకున్నారేమో గాని గీ తీర్లు ఉపాయం కట్టిర్రు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలంతా వ్యతిరేకిస్తున్నాము. ఎందుకంటే ప్యారానగర్ పొల్యూషన్ అంతా కూడా శివంపేట మండలానికి అటు నర్సాపూర్ రాయరావు చెరువు దాని కింద దాదాపు 1000 ఎకరాలు పండుతాయి. ఆ గ్రామానికి సంబంధించి మొత్తం పొల్యూషన్ వస్తుంది. ఇక్కడ గ్రామాలంతా వద్దని మొత్తుకున్నా గతంలో మేము ఆపడం జరిగింది. కోర్టుకు స్టేకి వెళ్తే ఈ రోజు పట్టించుకోకుండా ఈ రోజు పోలీస్ జులంతోని పోలీస్ రాజ్యంగా ప్రజాపాలన రాజ్యం కాదు ఇది. ముచ్చటేందంటే ఈ ప్యారానగర్ శివార్ల డంపింగ్ యార్డ్ కడతామని సర్కారు ప్రయత్నాలు చేస్తుంది కదా. అవి ఇక్కడ డంపింగ్ యార్డ్ మాకొద్దు, దాంతో వాసన వస్తుంది, తర్వాత అంత కాలుష్యం అయిపోతుంది, చుట్టుపక్కల మేము పంట పండించుకోలేము, అంతా తెరలైతామని చెప్పేసి మాకొద్దని శానొద్దులకించే పోరాటం చేస్తున్నారు. అయినా కూడా సర్కారు వెనుకకు తగ్గుతలేదు. అందుకని ఇవాళ గీ తీర్ల నిరసన తెలుపుతున్నారు అన్నట్టు. మనుషులేమో మోకాల మీద నిలబడ్డారు. ఇక బర్లను గేదెలనేమో ఇట్లా తిప్పుతున్నారు, మా కడుపులు కొట్టొద్దు డంపింగ్ యార్డ్ వద్దని రాసి. ముచ్చటేందంటే గత సర్కారు బీఆర్ఎస్ ఉన్నప్పుడే గీ ప్లాన్ చేసిర్రంట. కాకపోతే ఈ సర్కారు దాన్ని అమలు చేద్దాం అనుకుంటున్నది. ఇప్పుడు మళ్ళీ విమర్శించేటోళ్ళు వ్యతిరేకించేటోళ్ళు కూడా అప్పుడున్న సర్కారు వాళ్ళేనట. మీ సర్కారులు ఉంటేనేమో న్యాయం, మా సర్కారులు ఉంటేనేమో అన్యాయం అని చెప్పేసి అదొక్కలు వెళ్ళి ఇక్కడ డంపింగ్ యార్డ్ పెడితే దగ్గర 1000 ఎకరాల దాకా పొల్యూషన్ వస్తుందట. అందుకని కోర్టుకు కూడా పోయిర్రు. డంపింగ్ యార్డ్ అవసరమే కానీ జనాలు లేని జాగాల పడవాట జాగాలలో పెట్టురి సార్లు. గీ పచ్చని పంట పొలాలలో పెడితే చుట్టూ గబ్బు వాసన, ఇక దాంతో రోగాలు వచ్చుడు, మొత్తం పొల్యూషన్ అవుడు ఉంటది కదా. ఎవరు లేని జాగాల పెట్టురి సార్లు అంటున్నారు అక్కడ ఉన్న పబ్లిక్. ఇక చూడాలి మరి సర్కారు ఏ నిర్ణయం తీసుకుంటుందో. మందు బాబులు మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులు. మందు రేట్లు తగ్గియాలి గవర్నమెంట్. తాగుబోతంటే ఎందుకంత చులకన, తాగి వాగేది పచ్చి నిజం గనకనా. మందు లేని సర్కారే బందన్నా. ఇంట్లో పిల్లం కాయాలి, మందు రేట్లు తగ్గియాలి. మందు రేట్లు తగ్గియాలి. మందు కొడితే మాకు మేమే మహారాజులు. పొద్దుగాల తిన్న అట్లు ఎందుకు పెంచిరు లిక్కర్ రేట్లు? లోకాలే పాలిస్తాం. అగో సీన్ లెక్కున్నాడు కదా, ఏమ్రా సీన్ గా పోరగాళ్ళతో కలిసి అంతాక్షరి ఆట ఆడుకుంటాను ఏంది? అవునమ్మా, అంతాక్షరే ఆడుతున్నాం. దా నువ్వు కూడా వచ్చి చెమ్మ చెక్క పాడపాడిపోదు. అబ్బా వార్తలు చదవాలి సీను, గివి అయిపోయినాక వచ్చి నేను కూడా జాయిన్ అవుతుంది. తౌడపండి జరిగితే దిమాకులు ఉన్న నరాలు కదలాలి. అంతాక్షరి లెక్క కనవుతుందా నీకు? నువ్వే అన్నావు కదా సీను, మళ్ళా చూస్తుంటే కనబడతలేదా ఏమైతుందో? సరే నువ్వు చెప్పు ఏమైతుంది? మరేనా లిక్రార దీక్ష చేస్తున్నాం. పోరాటాల రాములు నీకు లాసలాములు, వృధా కాదు నీ మరణం, రేపటి సూర్యుని కిరణం. గుర్తుపెట్టుకో నాగవల్లి, నా పేరు శ్రీవల్లి. ఏదో తీయమ్మా నీ లల్లి. సరే చెప్పు. ఏ తాగుబోతైనా 90తోనే స్టార్ట్ చేస్తాడు, అది కోటరై ఆపై గుళ్ళైతది. Don't mess with the fire. అంటే జనాలు వస్తారంటావా మరి? అందరికి ఫోన్లు చేసిన, ట్రైన్లల్లా, బస్సులల్లా, కార్లల్లా, బండ్ల మీద, హెలికాప్టర్లా మందలుగా దిగుతున్నారు. ఇది ఒక మహా సంగ్రామం కాబోతుంది. అసలు ధర్నా ఎందుకు చేస్తావు? ముందుగా గది చెప్పు. అరకిలో మేకప్ కొట్టుకొని ఏసీ రూమ్లలో రోజు వార్తలతో నీ ముఖానికి గిది కూడా తెలియదా? నాకెట్లా తెలుస్తుంది సీను?
భూతకాంత్ ఎండ కొడితేనే అబ్బో అనుకుంటా ఏసీ రూమ్ లో పోయి బటర్ మిల్క్ రాకుండా కాళ్ళు ఆపుకొని కూర్చుంటావు. మా మధుబాబుల కష్టాలు నీకేం తెలుస్తుంది? రాజులైనా పట్టులైనా సుఖా కోసం నాయన చిపో చిపో ఆగునా. అబ్బా అసలు ఏమైందో చెప్పురా సీన్గా. అప్పుడు తెలంగాణలో ఎలక్షన్లకు వచ్చినప్పుడు రేవంత్ సార్ ఏం చెప్పిండు? ఇటు డబ్బులు రైతు బంధు పేరు మీద ఇస్తున్నాడు, మందు రేట్లు పెంచెత్తుకపోతున్నా అన్నాడు. ఇప్పుడు ఆయన ఏం చేస్తుండు? 15% తెలంగాణలో పెంచిరు, పక్కపట్టి రాష్ట్రం వాళ్ళేమో 20% పెంచి మా మందుబాబులను దోసుకుంటున్నారు. అందుకే ప్రెసిడెంట్ గా ధర్నా ఎత్తున్నాం మందు రేట్లు తగ్గియాలని. అందుకే ప్రెసిడెంట్ గా ఈ తాగుబోతుల పక్షాన, ఈ లిక్కర్ రాజుల పక్షాన ధర్నా చేస్తున్నా. ప్రెసిడెంటా నువ్వు ఎప్పుడైనా? నిన్ననే ఎన్నుకున్నారు నన్ను దేనికో? ఆల్ ఇండియా లిక్కర్ తాగుబోతుల సంఘానికి జాతీయ అధ్యక్షుడిని. అది ఎప్పుడు పెట్టిర్రు? అది కూడా నిన్ననే పెట్టినాం. ఇంకెన్ని రోజుల నొక్కి వత్తాలే. అందుకే సింహం లెక్క గర్జిస్తున్నాం. అబ్బో మీరు తాగి తందనాలు ఆడేందుకు కూడా ఓ సంఘం ఉన్నదిలే. అంటే మా తాగుబోతులను ఇంత దోపిడీ చేసి ఇంత దోసుకొని తింటుంటే మేము ఒక్క చూస్తూ ఊరుకోవన్నా? వృధా కాదు నీ మరణం రేపటి సూర్యుని కిరణం. ఏంది అన్యాయమా? అసలు సర్కారు పైసలు వచ్చేది ఎవరి వల్ల? రిజర్వ్ బ్యాంక్ నుంచి. నిజం చెప్తున్నా శ్రీవల్లి, నువ్వు దూల లెక్క వెలిగినవని దూచకుండా తెలివి లేదు నీకు. ఏమైంది సీను? నేనేమన్నా? అసలు ఈ సర్కారుకు పైసలు వచ్చేదే మా తాగుబోతుల వల్ల. మేము దాటుతున్నాం ఈ రాష్ట్రాన్ని. ఒక్కరోజు మేము తాగు ఆపినా ఈ ప్రపంచం అంతా ఆగం అయిపోతుంది. అవునా? ఇంతకాలం లిక్కర్ రేట్లు వేస్తే మేము మందు తాగాల, పురుగుల మందు తాగాల. అరే వద్దురా, అరే వద్దురా. స్వర్గానికి నిచ్చెనా ఈ తాగుబోతు మారడింక సచ్చినా. మీరు కూరగాయల రేట్లు పెంచినా, సరుకుల రేట్లు పెంచినా, ఇంకే రేట్లు పెంచినా సరే, కానీ మా మందు రేట్లు పెంచితే మాత్రం మేము ఒప్పుకోము. పెళ్లి సింధు సరసమైన మందు మందు మందు. బావా ఈయనే ఉన్నా బావా, వస్తున్నా బావ, ఇప్పుడే వస్తున్నా బావా. ఏం లేదన్న బావ మందు తెచ్చినట్ట గుడికి వేసుకొస్తా. సంగం రా సంగం. స్వర్గానికి నిచ్చెనా ఈ తాగుబోతు మారడింక సచ్చినా. 600 గాని 110 గాని ఒక్క కోట రేసి వచ్చి మళ్ళీ ధర్నా కంటిన్యూ చేస్తా. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. చూసినవా రసీన్గా? ఆఖరికి నువ్వు కూడా కోట రేసొచ్చి ధర్నా ఎత్తా అని పడుతుంది. వాళ్ళకి నీళ్లు తడవకుండా ఉంటుందా? అలవాటు పడ్డ పానం తాగకుండా ఉంటుందా? ఎప్పుడు మాట్లాడా ఏమో ఈ సీన్గాడు. ఆయన గిసంటోళ్ళని చూసే సర్కారోళ్ళు రేట్ల మీద రేట్లను పెంచబట్టే. ఏందే రేవంత్ అన్న ఇది? అప్పుడేమో కేసీఆర్ సార్ మొత్తం తాగుబోతుల రాష్ట్రం చేసిండు అని అంటివి. ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటిది మరి? అటు రైతుల ఖాతాల రైతు బంధు పైసలు వేసి మందు రేట్లు పెంచి మళ్ళీ అవే పైసలు వెనకకు తీసుకుంటువి. ఇక మరి ఇప్పుడు రైతు బంధు ఇవ్వకపోతివి, రేట్లు అయితే పెంచుతివి. ఎవరైతే ఏమున్నది వెనకబడ్డోళ్ళని వెనకకే దొయ్యబడుతుంది. వెల్కమ్ బ్యాక్ టు లోటస్ అగ్రో ఫార్మింగ్ సమర్పించు బరాబర్ ముచ్చట్లు. ఓహో, ఈ సర్కారోళ్ళను ప్రతిపక్షాలే అనుకున్నాం, పబ్లికే అనుకున్నా. కానీ ఇప్పుడు గీళ్ళు సుత తయారయ్యారుగా. సర్కారు ఎట్లా కానొస్తుందో ఏమో. పోన్లీ ఆయన ఏమో లంక బిందెలు ఉంటాయని అధికారంలోకి వచ్చిండు, చూస్తేనేమో అంత డొల్లనాయే. ఇక వీళ్ళేమో అస్సలు వదులుతలేరాయే. మరి గా లెవెల్లో తెలుసుకోవాలి కదా, తెలుసుకుందాం పాండ్రి.
గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నవించుకున్నదేమనగా, మీరు గతంలో ఎన్నికలకు వచ్చినప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు స్కూటీలు అలాగే 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పారు. అది ఇప్పటిదాకా ఇవ్వకపోవడం అనేది చాలా శోచనీయం. ఆ పథకాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతున్న వారు ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన తేజస్విని. ఆగోకి బరాబర్ వార్తలేంది ముచ్చటేపు మాటనేమో గిట్లా మాట్లాడుతుండ అనుకుంటున్నారా? ముందుగా వీడియో చూడుర్రి. నమస్కారం, నా పేరు కారుపోతుల తేజస్విని, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం. గత ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక అమలు పరిచే 6 గ్యారెంటీలను ప్రకటించింది. అందులో భాగంగా మా విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు. నాడు ఇచ్చిన హామీతో తెలంగాణ విద్యార్థి లోకం గంప గుర్తుగా కాంగ్రెస్ పార్టీకి తమ ఓట్లను వేసి గెలుపునకు కారణమయ్యారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా కూడా విద్యార్థి భరోసా కార్డు లేక, ఫీజుల రియంబర్స్మెంట్ లేక విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. అగో ఇన్నర్ కదా, ఎలక్షన్ల కంటే ముందుగానేమో 6 గ్యారెంటీలు 100 రోజులలో అమలు చేస్తామని చెప్పిరు. విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అట్నే స్కూటీలు ఇస్తామన్నారు. ఇక ఆశపడి వెంటనే గంప గుత్త లెక్క మా విద్యార్థులంతా చెయ్యి పార్టీ మీద మా ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే సంవత్సరం దాటిపాయా, ఇప్పటిదాకా ఆ పథకానికి ముగ్గు పోయకపోతిరి. మా విద్యార్థి లోకం మిమ్మల్ని కోరుతున్నదేమనగా, ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే ఆ పథకాన్ని వెంటనే అమలు చేసి మాట నిలుపుకోవాలని ఇగో గీ బుజ్జి కూడా విమర్శించవచ్చే. విద్యార్థినులకు ఇస్తానన్న స్కూటీల హామీ అటకెక్కింది. ముఖ్యమంత్రి గారు, మీరు ఇప్పటికైనా స్పందించి విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి మాట నిలుపుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ధన్యవాదములు. అవు మరి, ఒడ్డెక్కదాకా ఓడమల్లన్నా ఒడ్డెక్కినాక బోడమల్లన్నా అన్నట్టు ఎన్నికల ముందో మాట గెలిచినాకో మాటనా? అప్పుడు హామీ ఇచ్చేటప్పుడు తెలియదా? ఈ బుజ్జి ఒకతే కాదు, ఏడ పోతే ఆడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏడ కనబడతా అనే తులం బంగారం ఎక్కడ వాయే, ఆడోళ్ళకి 2500 ఇస్తానం ఎక్కడ వాయే, మీ 6 గ్యారెంటీలు ఎక్కడ వాయే, ఇగో ఆఖరికి గిసొంటి విద్యార్థులు మాకు స్కూటీలేవి 5 లక్షల భరోసా కార్డేది నీ పథకాలేవి అని కాంగ్రెస్ వాళ్ళకు సురుకుల మీద సురుకులు అంటిస్తున్నారు. పోన్రి. అసలు అధ్యక్ష, ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేయకుండా ముద్దమందరం సీరియల్ చూస్తుందా అధ్యక్ష అని మీమ్స్ వేసుకుంటా పొట్టు కామెంట్ చేస్తున్నారు. అయ్యా రేవంత్ రెడ్డి గారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసుడు అటెంక సీరి ముచ్చట గాని ముందుగాలనైతే ఈ బడి పిల్లలకు విద్యార్థులకు ఇచ్చిన మాట నిలుపుకో అన్న వచ్చి ముచ్చట తెలిసిన పబ్లిక్. కనిపించే 3 సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతిరూపాలు అయితే, ఆ కనిపించని 4వ సింహమేరా పోలీస్. ఇట్లా అందరు పోలీసు వాళ్ళు కాదు, ఆడాడ కొంతమంది దేర్నిమాకోలు పోలీసు వాళ్ళు కూడా ఉంటారు. ఎక్కడెక్కడ కోపం అంతా తెచ్చి ఇక పోలీస్ స్టేషన్కి వచ్చే పబ్లిక్ మీద తీసుకుంటా ఉంటారు. ఇగో గీ బోతవారి లెక్క అన్నట్టు. అన్నమయ్య జిల్లా పుల్లంపేట పోలీసు వాళ్ళకి నేను మనిషి అనుకుంటున్నారా, ఇంకేమన్నా అనుకుంటున్నారా? ఏంది కొట్టుకము? బాబ్బా అన్న ఎక్కడికక్కడ కమిలిపోయింది కదా. ఇంటికి అంచెలు సురువాట, పోలీస్ స్టేషన్ పోయేదాకా కొట్టుడే. పోలీస్ స్టేషన్లుగా మళ్ళీ రౌండ్ పైపులతోని, లాఠీలతోని, టిప్ పైప్తోని, బూట్కాలతోని మొగాల మీద అన్నీరాట. అగో మరికి అన్న గంత పెద్ద నేరం చేసిండు ఏందో అని అనుకుంటున్నారా ఏమి? ఇలా భార్యతోని గొడవ పెట్టుకుందాట, అలా భార్య పోయి పిటికేసి పెట్టిందాట. ఇక అంతే, ఇక పోలీస్ అన్న ఎక్కడెక్కడికో మొత్తం ఈయన తీసిండు. అబ్బబ్బబ్బబ్బా అన్న ఎట్లెడుతుండు చూడు పాపం. మా భార్య ఒక చిన్న పిటి కేసు పెట్టిందని ఏదో ఇబ్బంది పెడుతున్నా చెప్పినందుకు పోలీసు వాళ్ళు అర్ధరాత్రి 1 గంట నుంచి నన్ను కొడతానే ఉన్నారు సార్. పోలీస్ స్టేషన్లో అడుక్కున్నా కూడా వదిలేదు సార్. ఒళ్ళంతా వాసిపోయింది సార్. ముఖం మీద ఏదో ముఖం నాకు ఆపరేషన్ సార్. చెప్పినా కూడా వాళ్ళు తన్నారు సార్. ముఖం బూటు పింతకాలతో, డిప్ పైప్తో కొట్టినారు, లాఠీతో చిన్న దోంతరగడ్డి తీసుకుని అంత తొండ పైపుతో కొట్టినారు సార్ నన్ను. ఈ అన్న పేరు శివప్రసాద్, ఆ కొట్టిన పోలీస్ ఆయన పేరు రామకృష్ణారెడ్డి అట.
రామకృష్ణారెడ్డి ఏంది చెప్పి పద్ధతి గిట్నేనా కొట్టుడు? అరే ఏదైనా భార్య భర్తల గొడవ ఉంటే సముదాయించి పంపాలి, అరే మంచిగా సంసారం చేసుకోరా అని చెప్పాలి. కానీ నువ్వే గీతీర్ల గొడ్డును బాదినట్టు బాధితే ఏందనుకుంటారో చట్టం నీ చుట్టం అనుకుంటున్నావా? అరే నిజంగానే ఏదైనా తప్పు చేస్తే కేసు కట్టి కోర్టుకు పంపాలి. కోర్టు తన పని తను చేస్తుంది. ఇగో నువ్వే గిట్ల చట్టాన్ని చేతిలో తీసుకొని ఇష్టం వచ్చినట్టు కొట్టును బాదినట్టు బాస్తే పోలీసు వాళ్ళే పోతే రౌడీవా? గింతగానం కొట్టే హక్కు నీకు ఎవరిచ్చిర్రు? చట్టాలన్నీ నీకు చుట్టాలు అయిపోయినాయి అనుకుంటున్నావా ఏంది? లేకపోతే ఈ అన్న తరఫున అడిగేటోళ్ళు ఎవరు లేరు అనుకుంటున్నారా? అరే ఏదన్నా అల్మోగల పంచాయతీ ఉంటే మహిళా పోలీస్ స్టేషన్ పంపాలి, ఆడ కౌన్సిలింగ్ ఇస్తారు, ఆడ కుదరపోతే కేసు కట్టి కోర్టుకు పంపుతారు. కొట్టుకుంటా మా ఇంటికి అంచి ఓల్డేజ్ నాకు కొట్టుకుంటా వచ్చాడు సార్ నన్ను. నేనేమంత క్రిమినల్ తప్పు చేసిన భార్య భర్త కూడా అంటే ఏం సార్ వచ్చేదన్నా చెప్పుకుంటారు, వాళ్ళ అమ్మ నాన్ని పిలిపిస్తారు, ఏదైనా మాట్లాడుకుంటారు. కానీ ఈ మాదిరి కొట్టరు సార్, ఒళ్ళంతా వాసిపెట్టారు సార్. నేను పనేడు చేసుకోవాలా? కానీ ఈ కొట్టుడేంది పాపం అన్న పరిస్థితి ఏంది ఎప్పురి ఎట్లా ఎడుతుండు చూడురి. అగో ఎక్కడికి అక్కడ కమిలిపోయి ఏంది ఎప్పుడు రామకృష్ణారెడ్డి పని? అరే మొత్తం గొడ్డును బాదినట్టు బాదినావు కదా, పగగిన పెట్టుకున్నావా ఏమి అన్న మీనా? గా పోలీసుని అయితే కానిస్టేబుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాడు బాధితుడు. అయ్యా పోలీసులారా, మీకు కూడా మనవి చేసేది మళ్ళీ ఏంటంటే మీరు కూడా రాజ్యాంగానికి లోబడే పని చేస్తున్నారు. వాళ్ళు కట్టే ట్యాక్సీలే మీకు జీతాలు వస్తున్నాయి. మీరు ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్ళు గిట్లా బక్షిస్తే ఎట్లా అన్ని అనవాటిరికి ముచ్చట తెలిసిన పబ్లిక్. గివన్నట్టు ఇయాల్టి ముచ్చట్లు. ఇక రేపటి బరాబర్ ముచ్చట్లలో మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండు బీఆర్కే న్యూస్ తెలుగు. రేపు మళ్ళీ వస్తా.